హ్మ్. సో, మొన్న ప్రీవియస్ క్లాస్‌లో ఏం చెప్పుకున్నాం మనము? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఈ గూగుల్ వెబ్‌సైట్‌ని క్రియేట్ చేయడం మన ప్రాజెక్ట్. ఓవరాల్ ప్రాజెక్ట్. ఒక క్లయింట్ మన దగ్గరకొచ్చి నాకు గూగుల్ వెబ్‌సైట్ క్రియేట్ చేయండి. దానిలో మెయిన్ థీమ్ ఏంటి అంటే, నాకు ఈ సెర్చ్ ఇంజిన్ బార్. ఈ సెర్చ్ ఇంజిన్ త్రూ ఎవరైతే ఏదన్నా క్వెరీ టైప్ చేస్తే ఇన్ఫర్మేషన్ కోసం, ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మన సర్వర్స్ అంటే గూగుల్ సర్వర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి అని జెప్పేసి చెప్తారు. సో, దానికోసం ఏంటి ప్రాజెక్ట్ రెడీ చేయమన్నారు. అది మెయిన్ థీమ్. ఆ తర్వాత దీంతో పాటుగా క్లయింట్ ఏం జెప్తారు, నాకు ఈ పర్టిక్యులర్ సెర్చ్ ఇంజిన్‌తో పాటుగా నాకు ఇంకా చాలా దానికి సపోర్టెడ్‌గా కొన్ని ఫీచర్స్, కొన్ని యాప్స్ కావాలి. ఓకే. సో, ఆ యాప్స్ ఏంటివి అనేది ఇక్కడ నేమ్స్ ఇక్కడ ఆల్రెడీ మనకిక్కడ చూసారంటే మీకు చాలా కనపడతాయి. సో, ఇవన్నీ మన యాప్స్. సో, ఈ యాప్స్‌ని ఏమంటారని చెప్పాను మొన్న. ఒక్కొక్క యాప్‌ని ఒక్కొక్క ఫీచర్ అని చెప్పొచ్చు. దేనికి ఫీచర్ ఇది? ఈ పర్టిక్యులర్ ఈ గూగుల్ వెబ్‌సైట్‌కి ఇవన్నీ ఒక్కొక్క అడిషనల్ ఫీచర్స్. అర్థమవుతుందా? మన మెయిన్ థీమ్ అయితే ఏమో సెర్చ్ ఇంజిన్ విత్ గూగుల్ వెబ్‌సైట్. ఓకేనా? సో, దీనికి అడిషనల్‌గా యాడ్ చేస్తున్న అడిషనల్ యాప్స్ అన్నిటిని ఏమంటారు? ఎయిదర్ మనం జనరల్‌గా యాప్స్ అని పిలుచుకోవచ్చు. లేదు అంటే ఏం చెప్పొచ్చు ఫీచర్స్ అనొచ్చు. లేదు యూజర్ స్టోరీస్ అనొచ్చు. ఏవైనా చెప్పొచ్చు. అర్థమైందా? సో, అతనేమంటాడు, నాకు ఈ పర్టిక్యులర్ సెర్చ్ ఇంజిన్ కాకుండా నాకు కొన్ని అడిషనల్ ఫీచర్స్ కావాలి. ఆ అడిషనల్ ఫీచర్స్ ఏంటి? ఫస్ట్ ఒకటి జీమెయిల్ ఉండాలి. ఒక మెయిల్ ఒకటివ్వాలి కస్టమర్స్‌కి. సో, ఆ మెయిల్ ఎలా ఉండాలి అంటే, సో, ఏదైనా ఐ మీన్ ఇన్ఫర్మేషన్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్‌కి మన దగ్గర మెయిల్ ఓపెన్ చేసుకుంటే అతనికి ఫ్రీ స్పేస్ ఇవ్వాలి మన సర్వర్‌లో. ఓకే. యాస్ వెల్ యాస్ దాంట్లో ఇన్‌బాక్స్, ఔట్‌బాక్స్ అది విచ్ మీన్స్ ఇన్‌బాక్స్, ఔట్‌బాక్స్, సెంట్ ఐటెమ్స్ అలాగే డ్రాఫ్ట్స్, ట్రాష్ ఇలాంటివన్నీ ఉండాలి. మనం క్రియేట్ చేసిన ఈమెయిల్‌లో. ఓకేనా. ఆ ఈమెయిల్‌కి ఒక నేమ్ పెడితే దాన్ని జీమెయిల్ అని చెప్పేసి పెట్టారు. సో, లైక్ థట్. అవే కాకుండా ఇంక దాంట్లో మళ్ళీ ప్రైమరీగా దాంట్లో ఏం కనిపించాలి? ఇప్పుడు మనం జనరల్‌గా ఈమెయిల్ చూస్తే చూడండి ఇక్కడ సపోజ్ నా ఈమెయిల్ ఇక్కడ చూపించాను చూడండి. ఈ ఈమెయిల్‌లో చూస్తే ఈమెయిల్ అనేది మనం ఒక యూజర్ స్టోరీ అనుకుంటే మళ్ళీ దాంట్లో ఏంటి సబ్ పార్ట్స్ ఉన్నాయి. సబ్ టాస్క్స్ ఉన్నాయి. ఈ సబ్ టాస్క్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క యాక్షన్ ఉంటది. చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి? దీంట్లో కంపోజ్ అనే ఒక బటన్ కనపడుతుంది మీకిక్కడ ఒక బటన్ లాగా. దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుంది? ఎవరికన్నా న్యూ మెయిల్ సెండ్ చేయాలంటే సెండ్ చేయొచ్చు. ఓకేనా. ఈమెయిల్ అనే యాప్‌లో మళ్ళీ ఇదొక స్పెషల్ టాస్క్. కంపోజ్ అనేది ఒక టాస్క్. ఇన్‌బాక్స్ అనేది ఒక టాస్క్. ఇన్‌బాక్స్‌లో మనం ఉన్నాం కాబట్టి మళ్ళీ ఇన్‌బాక్స్‌లో కూడా స్పెషల్ ఉంటాయి. ఏంటి ప్రైమరీ మెయిల్స్ ఏంటి, సోషల్ మెయిల్స్ ఏంటి, ప్రమోషనల్ మెయిల్స్ ఏంటి, అప్డేట్స్ ఏంటి అని చెప్పేసి మీకిక్కడేంటి సో, డిఫరెంట్ మళ్ళీ దీన్ని కూడా ఇన్‌బాక్స్‌ని కూడా మళ్ళీ మనం 4 పార్ట్స్‌గా చేసుకొని అంటే 4 పార్ట్స్‌గా స్ప్లిట్ చేసుకొని నేను మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు సోషల్ క్లిక్ చేస్తాను. నాకు ఈ మెయిల్స్ అన్నీ కనపడుతున్నాయి. ఓకే. ప్రమోషన్స్ క్లిక్ చేస్తాను. నాకు ఈ ప్రమోషన్‌లో సపోజ్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కావచ్చు, లేదు అంటే స్టెప్ కావచ్చు, పాంటెక్ ఈ లెర్నింగ్ కావచ్చు, సో వైట్ హ్యాట్ జూనియర్స్ కావచ్చు. వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ ప్రమోషన్స్ కోసం నా వెబ్ నా మెయిల్ అడ్రెస్‌కి వాళ్ళు పెడతా ఉంటారు. సో అవన్నీ నేను ఒక పార్ట్ కింద పెట్టేసుకున్నాను. ఎందుకంటే అన్నీ ఒకే దగ్గర పెట్టేసుకున్నామనుకోండి, మనకి ఏది ఇంపార్టెంట్ మెయిలో, ఏది అన్‌ఇంపార్టెంట్ మెయిలో తెలీదు. యాక్చువల్లీ వీటిలో నేను చాలా వరకు రీడ్ చేయలేదు. వై? బికాజ్ నాకు అవసరం లేదు. వస్తదా అది అందులో ఉంటది. ఎప్పుడో టైం ఉన్నప్పుడు డిలీట్ చేసుకుంటూ ఉంటాను. అవునా? సో, దానికోసం అనమాట. ఓకే. రైట్. సో, దానికోసం అనమాట. ఇంకా అలాగే ఇంకేమన్నా అప్‌డేట్స్ ఉంటే ఇందులోకెళ్ళిపోతా ఉంటాయి. సో, ఇలా ప్రైమరీగా నేను రెగ్యులర్‌గా యూజ్ చేసేయి నా ఆఫీషియల్‌యి అన్నీ ప్రైమరీలో ఉంటాయి. ఇట్లా అనమాట. ఓకే. అలాగే మళ్ళీ ఇక్కడ ఇంకా ఏమిచ్చాడు? స్టార్డ్ ఏమన్నా ఇంపార్టెంట్ ఉన్నయ్యా? లేదు ఇంపార్టెంట్ ఉన్నయ్యా? అంటే ఒక్కొక్క దానికి వెయిటేజ్‌ని బట్టి మనకు మల్టిపుల్ అనేవి ఉంటాయి. డ్రాఫ్ట్స్ ఏంటి? కేటగరీస్ ఏంటి? ఓకే. సో, అలాగే ఇక్కడ నేను కొన్ని కొన్ని ఫోల్డర్స్ లాగా క్రియేట్ చేసుకున్నాను అనమాట. లేబుల్స్ లాగా హడూప్, హెచ్‌సీఐ అని చెప్పేసి. అంటే ఏంటి నేను ఈ పర్టిక్యులర్ సబ్జెక్ట్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వీటిల్లో సేవ్ చేసుకొని ఉంటాను. జర్నల్ పేపర్స్ అంటే మనం కూడా స్పెషల్‌గా లేబుల్స్ ఇందులో క్రియేట్ చేసుకొని వాటిల్లో మన డేటా సేవ్ చేసుకోవచ్చనమాట. సో, ఇలా అంటే ఒక జీమెయిల్ యాప్ తీసుకుంటేనే మళ్ళీ ఇందులో ఇన్ని ఓకే. మనకేమున్నాయి ఇన్ని నంబర్ ఆఫ్ ఆప్షన్స్, ఇన్ని నంబర్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి. ఓకే. అలాగే దీనికి గూగుల్ మీట్ కూడా ఇక్కడే ఇచ్చాడు మీకు. మీటింగ్. సో, దీంతో పాటు హ్యాంగౌట్స్ కూడా ఇక్కడే ఇస్తాడు. హ్యాంగౌట్స్ అంటే ఏంటి? చాటింగ్. మనం అంటే హ్యాంగౌట్స్‌లో ఎలా వర్క్ అవుతుందంటే మనకి లైక్ వాట్సాప్ లాగానే హ్యాంగౌట్ కూడా వర్క్ అవుతుంది.
అంటే ఏంటి మనం కాల్స్ చేసుకోవచ్చు. ఐ మీన్ లైక్ ఆడియో కాల్ చేసుకోవచ్చు, వీడియో కాల్ చేసుకోవచ్చు, చాట్ చేసుకోవచ్చు. సో, ఎవ్రీథింగ్ అనేది కొంచెం వాట్సాప్ ఫీచర్స్‌తో ఉంటుందనమాట ఈ హ్యాంగౌట్స్. అర్థమైందా? సో, ఇలా ఏంటి అంటే జీమెయిల్ గూగుల్ వెబ్‌సైట్ వాళ్ళకి జీమెయిల్ అనేది ఒక ఫీచరు. ఈ జీమెయిల్‌లో చూస్తే మీకు ఇన్ని నంబర్ ఆఫ్ థింగ్స్ కనపడుతూ ఉంటాయి. అలాగే ఒక్క ఫీచర్‌లోనే ఇన్ని చెప్తాడు అంటే క్లయింట్, ఇంకొక్కొక్క ఫీచర్‌లో ఇంకా ఇక్కడ ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి చూడండి. బోలెడన్ని ఫీచర్స్ ఉన్నాయి. దాంట్లో ఎన్ని టాస్క్స్ ఉంటాయి, ఎన్ని సబ్ టాస్క్స్ ఉంటాయి, అవన్నీ క్రియేట్ చేయడానికి ఎంత టైం పడుతుంది. ఇప్పుడు నీకు ఒక జస్ట్ ఇన్‌బాక్స్ అనేది క్రియేట్ చేసుకోవడా ఇన్‌బాక్స్ అనేది క్రియేట్ చేసుకోవడానికే నీకెంత టైం పడతదో ఆలోచించండి. అంటే మనం తయారు చేయాలి కదా! డెవలప్ చేయాలి. సో, ఇన్‌బాక్స్ మనం డెవలప్ చేయాలంటే ఎంత టైం పడతదో చూడండి. ఓకేనా? ఎవ్వరు పంపించినా మన ఈమెయిల్ అడ్రెస్‌కి రావాలి. వచ్చి ఎక్కడ స్టోర్ అవ్వాలి. అవి ఎలా ఫిల్టర్ అవ్వాలి లోపల. అర్థమైందా? మళ్ళీ అందులో రీడింగ్ మెసేజెస్ ఏంటి? అన్‌రీడింగ్ మెసేజెస్ ఏంటి? సో, ఎవ్రీథింగ్ అలా ఫిల్టర్ చేయాలి. దీనికంతా మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో కోడ్ రన్ అవ్వాలి. అర్థమైందమ్మా? సో, అది మెయిన్ టాస్క్ ఇది. ఇక్కడ మీకింకో ఈరోజు నేను చూపిద్దాం అనుకుందేంటంటే ఒక స్పెషాలిటీ. విచ్ మీన్స్ ఒకవేళ మీరు ఈ గూగుల్ పేజ్ బ్యాక్‌గ్రౌండ్ ఓకే. సోర్స్ కోడ్ చూడాలనుకుంటే నేను అంతకుముందు ఒకళ్ళిద్దరు నన్ను పర్సనల్‌గా అడిగితే చెప్పాను. మేడం సోర్స్ కోడ్స్ శాంపిల్స్ ఉంటాయా? ఎలా ఉంటాయి? ఎక్కడుంటాయి? అనేసి. ఓకేనా. వాళ్ళు అడిగారు. నేను వాళ్ళు పర్సనల్‌గా చెప్పాను. చాలా వాటికి సోర్స్ కోడ్స్ దొరుకుతాయమ్మా. చూడండి అని చెప్పేసి. సో, వాళ్ళని చూడండి అనే కంటే ఒకసారి ప్రాక్టికల్‌గా అందరికీ చూపిస్తే బావుంటది అనేది నాకు ఒక ఐడియా వచ్చింది. మొన్న మీకు ఈ పర్టిక్యులర్ దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే అంటే ప్రాజెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే ఒక ఐడియా వచ్చింది. సరే ఒకసారి చూపిద్దాం కదా! అని చెప్పేసి ఈరోజు ఇది ఓపెన్ చేశాను. రైట్. సో, ఇప్పుడు చూడండి. ఈ గూగుల్ వెబ్‌సైట్ ఉంది కదా! ఇప్పుడు ఈ సైట్‌కి కోడ్ అంటే కొంచెం ఈ పర్టిక్యులర్ పేజ్ వరకు ఎలా క్రియేట్ చేశారు అనే దానికి సోర్స్ కోడ్ చూడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కర్సర్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు బ్లాంక్ ప్లేస్ మీద. ఓకే. పెట్టేసి రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ వాడు ఇస్తున్నాడు చూడండి. వ్యూ పేజ్ సోర్స్. వ్యూ పేజ్ సోర్స్ కనపడుతుందా అమ్మ అందరికి? సో, ఈ వ్యూ పేజ్ సోర్స్ అనేది క్లిక్ చేస్తే సో, దిస్ ఈస్ ద సోర్స్ కోడ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ వెబ్ పేజ్. సోర్స్ కోడ్ అంటే ఏం లేదు నాన్న. కోడింగ్ మనం రాస్తాం గదా! ఈ కోడింగ్ ఎందులో ఉందంటే హెచ్‌టీఎంఎల్ లాంగ్వేజ్‌లో ఉంది. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. రైట్? సో, ఈ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది 5:30 నువ్వేమన్నా హ్యాండ్ రైజ్ చేస్తున్నావా నాన్న? ఇందాకటి నుంచి నాకు హ్యాండ్ రైజింగ్ సింబల్స్ వస్తున్నాయి. ఈస్ ఇట్ 5:30? రైట్. సో, మీటింగ్ లాక్ చేశానమ్మా. ఆల్‌రైట్. సో, ఇక్కడ చూసారు అంటే మీకు జనరల్‌గా మీరు హెచ్‌టీఎంఎల్ ఒక సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు ఇంత లెంగ్తీ కోడ్స్ నేర్చుకోరు. అర్థమవుతుందా? జస్ట్ ఏందో ఒక 4 లైన్‌లు లేదంటే ఒక 10 లైన్స్ అంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ స్టార్టింగ్‌లో నేర్చుకొని తర్వాత మీకు అంత లెంగ్తీ నేర్చుకుంటేనే అర్థమవుతుంది. అర్థమవుతుందా? అంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు సపోజ్ చూడండి. ఈ కోడ్ ఇది ఇక్కడ మిడిల్‌లోనే ఉండాలి అంటే ఈ స్క్రీన్ మొత్తం సైజ్ ఎంతుంది? ఈ సైజ్‌లో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత విడ్త్‌లో ఇది స్టార్ట్ అవ్వాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత హైట్‌లో ఇది స్టార్ట్ అవ్వాలి. ఇయన్నీ ప్రతి ఒక్కటి ఈ బాక్స్ ఎక్కడుండాలి? అండ్ ఈ పర్టిక్యులర్ గూగుల్ సెర్చ్ ఎవ్రీథింగ్ ఇది ఇలా క్రియేట్ అవ్వడానికి మీకు ఇక్కడ మొత్తం సోర్స్ కోడ్ అనేది ఇక్కడ కనబడుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ శాంపుల్ సోర్స్ కోడ్ అంటే సోర్స్ కోడ్స్ మీరు దీన్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేసిన సోర్స్ కోడ్. ఒక్కొక్క లెటర్‌కి ఒక్కొక్క కలర్ రావాలి. సో, కలర్ ఏంటి? అంటే యాక్చువల్‌గా మీకైతే కొంచెం హెచ్‌టీఎంఎల్ వచ్చిన వాళ్ళకైతే మీకు ఇక్కడ ఏదన్నా నేను చెప్పినా ఇందులో చూయించినా అర్థమవుతుంది. బట్ మీకు అసలు దాని గురించి టచ్చే లేదు. కాబట్టి ఇప్పుడంతా డీప్‌గా వద్దు. జస్ట్ ఊరికే ఇది చూడండి. ఒక ఐడియా కోసం చూడండి.
సో, ఇది గూడా హెచ్‌టీఎంఎల్‌లో క్రియేట్ చేసిన ఒక సోర్స్ కోడ్ అనమాట. మనం ఎలాగైతే సి యూజ్ చేసి ప్రోగ్రామ్స్, సి ప్లస్ ప్లస్ యూజ్ చేసి ప్రోగ్రామ్స్ రాస్తాం గదా! ఇక్కడ చూడండి కొంచెం సంథింగ్ ఇక్కడ బ్రేక్, ఏ అండ్ బి సమ్ కండీషన్స్ ఇవన్నీ మీరు కొన్ని కొన్ని మీకు అర్థమవుతా ఉంటాయి జనరల్‌గా. ఓకే. చూస్తే ఇక్కడ కండిషనల్ కైండ్స్ ఏ ఈక్వల్ టు 1 ఓకే. డబుల్ ఈక్వల్ టు సి ఇలా చూస్తే ఏందంటే మనకి సిలో ఎలాగైతే కోడింగ్స్ యూజ్ చేస్తారో ఇక్కడ అన్ని ఫంక్షన్స్, కలర్స్ మీకన్నీ అలా కనబడుతూ ఉంటాయి. రైట్. సో, ఇదనమాట. ఇది ఒక కైండ్ ఆఫ్ మీరు సోర్స్ కోడ్ చూడాలి అనుకుంటే మీకు గూగుల్ సోర్స్ కోడ్ ఇలా చూడొచ్చు. జస్ట్ ఏం లేదు. కర్సర్ ప్లేస్ చేయండి. రైట్ క్లిక్ ఇవ్వండి. దెన్ వ్యూ పేజ్ సోర్స్ కోడ్. ఇలా గూగుల్‌కే కాదు. మాక్సిమం పబ్లిక్ వెబ్‌సైట్స్ అన్నింటికి మీకిలాంటియొస్తాయి. అర్థమైందా? మీరది చెక్ చేసుకోవచ్చు. అంటే ఎందుకిది చెప్తున్నాను అంటే, మీకు అసలు కోడింగ్ ఎలా ఉంటది? అది ఉంటేనే ఎలా రన్ అవుతదా? లేదా? లేదు మీరు ఫ్యూచర్‌లో ఎలాంటి వర్క్స్ చేయాలి? ఈ కోడింగ్ లాంగ్వేజెస్ మీరు నేర్చుకున్న ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎలా సపోర్ట్ చేస్తాయి అనేది. ఇప్పుడు యాక్చువల్‌గా ఇప్పుడు చూపిచ్చాను గదా! ఇప్పుడు నీకు ఈ కోడింగ్ మొత్తం నువ్వు డెవలప్ చేస్తేనే నీకు ఈ పేజ్ కనపడుతుంది. ఈ పేజ్ ఇలా కనపడాలి అంటే నీకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంత కోడ్ రన్ అవుతుంది. ఇంత కోడ్ రాయాలి. అర్థమవుతుందా? దీన్నేమంటారు మనకి డెవలపర్స్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఇది. అంటే ఎవరెవరికైతే హెచ్‌టీఎంఎల్ వస్తదో. బట్ ఇది యూజర్‌కి అర్థమయ్యే వన్. దీన్నేమంటారు యూజర్ ఇంటర్‌ఫేస్ అంటారు. ఎందుకు యూజర్ ఇంటర్‌ఫేస్ అంటారు? యూజర్‌కి ఏం కావాలి? జస్ట్ ఒక సెర్చ్ ఇంజిన్ కావాలి. దానికొక పేరు కావాలి. ఓకే. డైరెక్ట్ ఇక్కడ ఎంటర్ కొట్టేస్తే ఎళ్ళిపోతాము. లేదు అంటే ఇక్కడ గూగుల్ సెర్చ్ అనేది ఒక బటన్ కొడితే లోపలికెళ్ళిపోతాము. అలా ఒక కస్టమర్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో మనం యూజర్ ఇంటర్‌ఫేస్ క్రియేట్ చేసాం. ఇది ఎలా వర్క్ అవుతుంది? దేని బేస్ మీద వర్క్ అవుతుంది? అయన్నీ కస్టమర్‌కి అవసరం లేదు. అవునా? కాదా? ఇప్పుడు మీరైనా, నేనైనా ఇప్పుడు ఎన్ని రోజులు ఉన్నాం. దీన్ని వాడుకుంటున్నాము కానీ, దీని బ్యాక్‌గ్రౌండ్‌లో ఏ లాంగ్వేజ్ వాడారు? హెచ్‌టీఎంఎల్ వాడారా? సి వాడారా? సి ప్లస్ ప్లస్ వాడారా? జావా స్క్రిప్ట్స్ వాడారా? దీనికి జావా స్క్రిప్ట్స్ కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో సపోర్ట్ చేస్తాయి. అవి వాడారా? డేటాబేస్ కనెక్షన్ కోసం ఏదైనా వాడారా? ఇవన్నీ ఎవరికి అవసరం లేదు. ఎస్పెషల్లీ ప్రాజెక్ట్ యూజర్స్‌కి ఎవరికీ అవసరం లేదు. ఇవన్నీ ఎవరికి అవసరము? డెవలపర్స్‌కి అవసరం. కదా! సో, డెవలపర్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎంత వర్క్ చేస్తే, ఎంత కోడ్ చేస్తే యూజర్‌కి ఎంత సింప్లిఫై చేసి యూజర్‌కి చూపిచ్చాలి అంటే, అంత సింప్లిఫై చేసి మనం ఇవి చూయించాలి. అవునా? గాదా? సో, దానికోసం మీకు ఇవన్నీ ఎలా సపోర్ట్ చేస్తాయనేది ఇప్పుడు సెకండ్ ఇయర్‌లో ఉన్నారా? ఫస్ట్ ఇయర్‌లో ఉన్నారా? అనేది పక్కన పెడితే మీరు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్. సో, ఇప్పటి నుంచి మీకు ఇవన్నీ తెలిసి అర్థమైతేనే మీరేమన్నా వర్క్ చేస్తారు. ఇవన్నీ ఏం తెలీదనుకోండి. మీరెన్ని సబ్జెక్టులు నేర్చుకున్నా 40 సబ్జెక్ట్స్ కాదు, 50 సబ్జెక్ట్స్ కాదు. ఎన్ని సబ్జెక్ట్స్ నేర్చుకున్నా ఈ అండర్ కంప్యూటర్ సైన్స్ వేస్టే. ఓకే. బట్ దాని వాల్యూ ఏంటి? ఎక్కడ దాన్ని యూజ్ చేయాలి? ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలనేది అర్థం కాకపోతే మీరెన్ని సబ్జెక్టులు నేర్చుకుంటే ఏమి? అవునా? కాదా? సో, అది. ఎప్పుడైనా సరే మనం ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తే ఇప్పుడు ఇదొక పేజ్ యూజర్‌కి కనిపిచ్చేది. ఒకవేళ అతను అది గాకుండా జీమెయిల్ ఓపెన్ చేస్తే ఏ పేజ్ కనిపిస్తది? ఓకే. అతనికి ఇంకేదో ఈ మెయిల్ అనే పేజ్ కనిపిస్తుంది. ఈ మెయిల్ అనే పేజ్ వరకే అతనికి తెలుసు. దీని బ్యాక్‌గ్రౌండ్‌లో ఎంత కోడ్ ఉందో వాళ్ళకి అవసరమా? వాళ్ళకి తెలుస్తుందా? ఓకే. ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో కోడ్ ఒకవేళ మనకు తెలుసు కాబట్టి ఎలా చూడాలో దీనికి కూడా సేమ్ ప్రాసెస్ చూడొచ్చు. ఇప్పుడు ఇది మొత్తం నాది జీమెయిల్. దీని ఎనక ఒకవేళ సోర్స్ కోడ్ నేను చూడాలి అంటే జస్ట్ యాజ్ యూజువల్ రైట్ క్లిక్ వ్యూ పేజ్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి. ఇప్పుడు నేను ఓపెన్ చేసిన జీమెయిల్ సోర్స్ కోడ్ కనపడతా ఉంటది మీకు. అర్థమవుతుందా అమ్మా? ప్రతి ఒక్కటి బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండే లాంగ్వేజ్ వేరు, ఫోర్‌గ్రౌండ్‌లో ఉండేది వేరు. మీరు మూవీస్ టికెట్ బుక్ చేసుకున్నా, రైల్వే రిజర్వేషన్స్ చేసుకున్నా, బస్ రిజర్వేషన్స్ చేసుకున్నా, పైన మీకెట్లా కనపడతాయి? ఇప్పుడు ఎలాగైతే నేను చూపిచ్చానో జస్ట్ ఈ ఫార్మాట్‌లో కనపడతా ఉంటాయి. లేదా అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఏంటి 2 టెక్స్ట్ బాక్స్‌లు అలా కనపడతా ఉంటాయి అంతే. కానీ మీరు వాటి బ్యాక్‌గ్రౌండ్స్ చూస్తే ఎన్ని నంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఎనక రన్ అవుతుంటుందో తెలుసా దాన్ని సపోర్ట్ జేయడానికి? మన క్రియేషన్ వాటినేమంటారు? ఇప్పుడు ఇది గూడా అంతే. ఒక కైండ్ ఆఫ్ యూజర్ ఇంటర్‌ఫేస్. కానీ ఈ యూజర్ ఇంటర్‌ఫేస్‌కు మనకు కొన్ని కొన్ని ఆప్షన్స్ కష్టంగా ఉన్నా కానీ ఇది మనకు సింపుల్‌గానే కనపడతా ఉంటది. కానీ దీని బ్యాక్‌గ్రౌండ్‌లో సోర్స్ కోడ్ చాలా ఉంటది. అలాగే వాట్సాప్ అంతే, ఫేస్‌బుక్ అంతే.
మీరు ఏ సోషల్ వెబ్‌సైట్ తీసుకున్నా, ఏ యాప్ తీసుకున్నా గానీ, మనకి పైన కనిపించేయన్నీ యూజర్ ఇంటర్‌ఫేసెస్. ఇప్పుడు ఈ పేజ్ ఇలా ఉంది. సపోజ్ చదువుతున్నాను. మళ్ళీ ప్రమోషన్స్‌కెళ్తే పేజ్ ఇంకొకలాగా మారి మళ్ళీ దాని డీటెయిల్స్ వస్తూ ఉంటాయి. అంటే ఏంటి, మనం మళ్ళీ ఇక్కడ గూడా ఏం చేస్తున్నాము, ఒకే యూజర్ ఇంటర్‌ఫేస్‌లో గూడా ఒక ఫంక్షన్ నుంచి ఇంకొక ఫంక్షన్‌కి మూవ్ అవుతున్నాం. ఇంకొక ఫంక్షన్ నుంచి ఇంకొక ఫంక్షన్‌కి మూవ్ అవుతున్నాం. వీటన్నిటి మళ్ళీ ఇంటర్ రిలేట్ అవుతూ ఉంటాయి ఒకదానికొకటి. ఓకే. ఇక్కడి నుంచి ఇంకొక దానికి ఏదో ఆప్షన్‌కి వెళ్తామనుకోండి. సో, ఇంటర్నల్‌గా మళ్ళీ ఒకదాని నుంచి ఒకటికి మూవ్ అయ్యేటప్పుడు ఇంకొక దాని ఫీచర్స్ చేంజ్ అవ్వకూడదు. అయి స్టేబుల్‌గానే ఉండాలి. సో, నువ్వు అలా లోపల కోడింగ్ అనేది నువ్వు డెవలప్ చేయాలి. యాస్ ఎ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్. అర్థమవుతుంది. ఇప్పుడు నేను ప్రమోషన్స్ నుంచి సోషల్‌కొస్తాను. సోషల్ నుంచి ప్రమోషన్‌కెళ్తాను. నా ఇష్టం. నేను ఈ పర్టిక్యులర్ జీమెయిల్ అనేది నాకు ఒక ఇదనుకుంటే, మెయిల్ అనుకుంటే ఏదో జీమెయిల్‌నే ఇండివిడ్యువల్‌గా నువ్వు ఒక ప్రాజెక్ట్ అనుకోవచ్చు. ఒక ప్రాజెక్ట్ అనుకుంటే దీంట్లో ఎన్ని నంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. మళ్ళీ ఒక్కొక్క మాడ్యూల్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఒకదాని నుంచి ఇంకొక దానికి నువ్వు ట్రాన్స్‌ఫర్ అయ్యేటప్పుడు ఆహ్, పాతయి ఏమి చేంజ్ అవ్వకూడదు. కొత్తయి ఏవి ఎఫెక్ట్ అవ్వకూడదు. అన్నీ స్టేబుల్‌గానే ఉండాలి. అంటిల్ అన్‌లెస్ నువ్వు పెర్ఫార్మ్ చేసే వరకు. లేదు, ఇప్పుడు వీటిలో ఏదైనా నేను డిలీట్ ఆప్షన్‌కి వెళ్ళిపోతాను. ఏదైనా ఒకటి చూజ్ చేసుకున్నాను. ఓకే. చూజ్ చేసుకొని డిలీట్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు మళ్ళీ ఇది కనిపించకూడదు నాకు. అవునా కాదా? సో, అలా మళ్ళీ అప్డేషన్స్ ఎలా మనం పెర్ఫార్మ్ చేయాలి? డిలీట్ ఆప్షన్ ఎలా పెట్టాలి? ఒకవేళ పెడితే దాన్ని ఎలా అప్డేట్ చేయాలి? సో, ఎవ్రీథింగ్ అనేది మనకు కనపడుతుందేంది? మనం క్లిక్ చేసాము. డిలీట్ ఇక్కడ ఒక బటన్ కనపడుతుంది. దాన్ని క్లిక్ చేసాము. ఇక్కడ ఒక టిక్ పెట్టుకున్నాము. అంతే మనకు కనపడుతున్నాయి. కానీ దీనికి బ్యాక్‌గ్రౌండ్‌లో ఇది జరగాలి అంటే వెనక సోర్స్ కోడ్ అనేది రన్ అవ్వాలి. అయితేనే మనకిక్కడ వర్క్ జరుగుతుంది. అవునా కాదా? సో, అది. ఒక ప్రోగ్రామర్ టాస్క్ అనేది, ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్ టాస్క్ అనేది అంత ఈజీ కాదమ్మా. రైట్. అండ్ మీకు యాక్చువల్‌గా ఈరోజు నిన్న చెప్పినట్టు ఇప్పుడు ఇది మొత్తం ఇప్పటి వరకు నేను చెప్పింది జస్ట్ ఒక ప్రాజెక్ట్ గురించి. అంటే మీరు మెయిన్ ప్రాజెక్ట్ గూగుల్‌గా తీసుకొని జీ జీమెయిల్‌ని, గూగుల్ మీట్‌ని వీటన్నిటిని ఇప్పుడు దీన్ని మెయిన్ ప్రాజెక్ట్ అనుకోని వీటన్నిటిని హ్మ్, మాడ్యూల్స్ అనుకోవచ్చు. లేదు, వీటిల్లో ఏదో ఒక దాన్ని తీసుకొని అదే మెయిన్ ప్రాజెక్ట్ అనుకోని మళ్ళీ వాటిల్లో ఇంటర్నల్‌గా ఉన్న వాటిని మాడ్యూల్స్ కింద, ఫంక్షన్స్ కింద మీరు డివైడ్ జేసుకోవచ్చు. ఓకేనా? మీరు ఒక చిన్నది తీసుకుంటే అది చిన్న ప్రాజెక్ట్ అవుతుంది. పెద్దది తీసుకుంటే పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. దానివల్ల ఇదేమీ లేదు. ఓకే. మీ 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 అర్థమైన మీ నాలెడ్జ్‌ని బట్టి. ఓకే. సో, అలాగే నేను మీకు చెప్పాను. మీరు ఒక వెబ్‌సైట్ క్రియేట్ జేసుకోవచ్చు అని జెప్పాను. సో, కొన్ని వెబ్‌సైట్స్ క్రియేట్ చేసుకోడానికి, లేదు కొన్ని మొబైల్ యాప్స్ క్రియేట్ చేసుకోడానికి మీకు సోర్స్ కోడ్‌తో పని లేదమ్మా. ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్ వాడిచ్చేస్తాడు. ఆ ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్‌ని యూజ్ చేసి మనం డైరెక్ట్‌గా మన వెబ్‌సైట్‌ని క్రియేట్ జేసుకోవచ్చు. అర్థమైందా? నిన్న మీకోటి జూపిచ్చాను. లేదంటే మన కాలేజ్ వెబ్‌సైట్ ఓపెన్ చేశామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది? ఓకే. సో, అలాగే మీరు గూడా ఒక వెబ్‌సైట్ అనేది చేసుకోవచ్చు. రెడీ చేసుకోవచ్చు. దానికోసం ఏంటంటే యాక్చువల్‌గా నేను అంతకుముందు ఒకటి క్రియేట్ చేశాను. నా వెబ్‌సైట్. సో, యాక్చువల్లీ దాని అడ్రెస్ నేను మర్చిపోయాను. అందుకని దాన్ని ఓపెన్ చేయలేకపోయాను. ఈరోజు నేను చూపిద్దామని ఈ క్లాస్ ముందు గూడా ట్రై చేశాను. మన కాలేజ్ వెబ్‌సైట్ ఏంటి నాన్న? సీహెచ్‌ఈసీనా? అయ్యో దేవుడా! సీహెచ్‌ఈసీ ఆర్గ్ అనుకుంటా కదా మనది. చేబ్రోలు. యెస్. హ్మ్. యెస్. ఇప్పుడు ఇది చూసాం గదా! ఇది మన కాలేజ్ వెబ్‌సైట్ అనుకుంటే, దీంట్లో చూసారు గదా! ఓకే. చూడండి, ఇక్కడ మన కాలేజ్ నేము, ఓకే. దీనికొక లోగో అండ్ ఇక్కడ ఫోను నంబర్, అడ్రెస్‌లు, ఎంసెట్ కోడ్, ఓకే. ప్లస్ ఇప్పుడు హోమ్ తీసుకున్నామనుకోండి. ఇక్కడ వన్ బై వన్ మన కాలేజ్‌కి సంబంధించిన ఫోటోస్ అన్నీ ఇలా డిస్‌ప్లే అవుతూ ఉంటాయి. ఓకే. ఇది ఎలా పెట్టాలి? ఓకే. యాస్ వెల్ యాస్ ఇప్పుడు అబౌట్ అస్‌లో ఏమేమున్నాయి? ఓకే. అండ్ అడ్మిషన్స్‌లో ఏమేమున్నాయి? రైట్.
డిపార్ట్మెంట్స్‌లో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో, డిపార్ట్మెంట్స్‌లో రైట్ కంప్యూటర్ సైన్స్, రైట్ ఎగ్జామినేషన్స్, ప్లేస్‌మెంట్స్, ఇలా ప్రతి ఒక్కటనమాట. కాంటాక్టెస్. ఇక్కడ డిపార్ట్మెంట్స్‌లో యాక్చువల్‌గా కొత్తయి అప్‌డేట్ చేయనట్టున్నారమ్మా. కంప్యూటర్ సైన్స్‌లో మనకి ఇంకా కొత్త 2 డిపార్ట్మెంట్‌లొచ్చాయి. అది ఇందులో పెట్టలేదు. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటొచ్చింది. ఇంకోటి మీకు ఐడియా ఉందా ఈ విషయం? డేటా సైన్స్ ఒకటొచ్చింది. మీరు సీఎస్‌సి చదువుతున్నారు కదా! అలాగే మళ్ళీ మన సీఎస్‌సికి రిలేటెడ్ 2 వచ్చినాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఒక కోర్స్ వచ్చింది. ఇంకో కోర్స్ వచ్చేసి డేటా సైన్స్ ఒక కోర్స్ వచ్చింది. ఈ 2020 నుంచి స్టార్ట్ చేస్తున్నారు అవి గూడా. అప్‌డేట్ చేయనట్టున్నారు ఇందులో. బట్ ఓకే. ఓకే. సో, చూడండి. సో, అలాగనమాట. ఇవన్నీ ఇలా క్రియేట్ చేసింది కదా! అలాగే మీరు గూడా ఏంటంటే, ఒక ఇప్పుడు ఈ వెబ్‌సైట్‌కి కూడా మనకేంటి బ్యాక్‌గ్రౌండ్‌లో కోడ్ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. కోడ్ లేకుండా అయితే ఎవరు క్రియేట్ చేయలేరు కదా! సో, అలా కాకుండా ఇప్పుడు ఈ మధ్య ఏందంటే, ఒక చిన్న చిన్న వెబ్‌సైట్స్ ఇవంటే ఏమంటారు, అఫీషియల్ వెబ్‌సైట్స్, పెద్ద వెబ్‌సైట్స్. అలా కాకుండా చిన్న చిన్న వెబ్‌సైట్స్ మనం మన పర్సనల్ కోసం మనం క్రియేట్ జేసుకోవచ్చు సెల్ఫ్‌గా. ఓకే. దానికోసం కోడింగ్స్ అయితే ఏం రాయక్కర్లేదు. ఆల్రెడీ కోడ్ రాసినవి అవన్నీ మనకి ఉన్నాయి. సో, వాటి కోసం ఏంటంటే మీరు ఆహ్, మీ అందరికి ఐ థింక్ యెస్. మీ అందరికి నాకు తెలిసి నా ఈమెయిల్ ఐడీ ఈమెయిల్ ఐడీ కాదు. నా యూట్యూబ్ ఛానెల్ ఐడియా ఉండే ఉంటది. మీలో చాలామంది అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నేను సి లాంగ్వేజ్ చెప్తున్నప్పుడు ఆన్‌లైన్ క్లాసెస్ కాకుండా అదే అప్పుడేంటి మామూలుగా యూట్యూబ్ క్లాసెస్ చెప్పినప్పుడు మీరు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అందులోకెళ్తే బై యూజింగ్ వర్డ్ ప్రెస్ అనేది యూజ్ చేసి మనం ఏంటంటే ఒక వెబ్‌సైట్‌ని మన కోసం మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు నా యూట్యూబ్ ఛానెల్‌లో చెక్ చేశారు అంటే క్రియేట్ ఎ వెబ్‌సైట్. ఓకే. క్రియేషన్ ఆఫ్ వెబ్‌సైట్ ఛానెల్ అని చెప్పేసి ఒక చిన్న వీడియో చేసుంది. అదొకసారి చూడండి. అది వర్డ్ ప్రెస్ సపోర్ట్ తీసుకొని చేశాననమాట. సో, చూడండి. దాంట్లో ఏంటంటే దాన్ని మీరు బేస్ చేసుకొని మీరు సొంతంగా మీరు సెల్ఫ్‌గా మీరొక వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే అదేంటి అంటే మీకెక్కడ ఎలాంటి కోడింగ్ అక్కడ కనపడదు. మీకు కోడింగ్ ఏం కనపడదు. అన్నీ ఏంటంటే ఇన్‌బిల్డ్ ఫంక్షన్స్. మనం జస్ట్ వాడు ఆ వర్డ్ ప్రెసోడు మనం ఏ కైండ్ ఎలా మనకిష్టం వచ్చినట్టుగా క్రియేట్ చేసుకోవడానికి సపోర్ట్ చేసే ప్రతి ఒక్క ఆప్షన్ అందులో ఉంటుంది. దాన్ని మనం జస్ట్ ఎలా తీసుకొని ఎలా పెట్టుకోవాలి అనేది మనం చెక్ చేసుకోవాలి. కాకపోతే వాడికి బ్యాక్‌గ్రౌండ్‌లో కోడింగ్ ఉంది. కానీ మన దగ్గరకొచ్చేటప్పటికి మనం జస్ట్ ఏమంటారు ఇది తీసుకుంటాం జస్ట్. ఓకే. ఇప్పుడు మనము ఏమంటారు ఏమైనా యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకుంటున్నాం మన ఫోన్‌లో. దానికోసం కోడ్ ఏమన్నా రన్ చేస్తున్నామా? లేదు. డైరెక్ట్‌గా జస్ట్ అక్కడికెళ్తున్నాము, బటన్ క్లిక్ చేస్తున్నాము, ఇన్‌స్టాల్ అయిపోతుంది. అర్థమైందా? దాని కోడింగు అదంతా మనకు సంబంధం లేదు. ఇక్కడ కూడా అంతే. మనం ఒక వెబ్‌సైట్ వర్డ్ ప్రెస్ యూజ్ చేసి వర్డ్ ప్రెస్సే కాదు ఇంకా వేరేవి కూడా ఏవో ఉన్నాయి. బట్ నేనైతే వర్డ్ ప్రెస్ యూజ్ చేసి ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసుకోవడం, మన సెల్ఫ్ వెబ్‌సైట్ క్రియేట్ చేసుకోవడం ఎలా అని చెప్పేసి చెప్పాను. చూడండి. కుదిరితే చూడండి. ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి, చూసుకోవాలి అనుకుంటే. లేదంటే లైట్ తీసుకోండి. ఓకేనా? సో, అది. ఇప్పుడు అర్థమవుతుందమ్మా. ప్రతి ఒక్కటి మీరు ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో నేర్చుకునే ప్రతి ఒక్క టాపిక్ మీకు ఎంత సపోర్ట్ చేస్తాయో, ఎంత అవసరం అనేది మీకు అర్థమవుతుందా? సో, ఇప్పుడు దాకా చెప్పింది మొత్తం మీకు దానికోసమే. జస్టు మీకు సపోర్ట్ అవుతుందా? కాదా? ఫ్యూచర్‌లో పనికొస్తుందా? లేదా? ఓన్లీ సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికే మీకివన్నీ చెప్పాను. మీకు ఒకటి సబ్జెక్టు పర్పస్ నేర్చుకోవాలి. యాస్ వెల్ యాస్ మీరు తీసుకున్న ఈ బ్రాంచ్ పర్పస్. మీరు సీఎస్‌సి అనే ఒక ఎందుకు బ్రాంచ్ చూజ్ చేసుకున్నారు? మీ ఫ్యూచర్ జాబ్స్ ఏముంటాయి? ఎలా ఉంటాయి? ఎలా చేయాలి? రియల్ టైమ్‌లో మనం మీ కళ్ళ ముందే కనబడుతుంది. ప్రతి ఒక్కటి మనం యూజ్ చేసే ఓకే. ప్రతి ఒక్క యాప్ కావచ్చు, వెబ్‌సైట్స్ కావచ్చు. సో, ఎవ్రీథింగ్ కంప్యూటర్ త్రూ గానీ, ఫోన్ త్రూ గానీ యూజ్ చేసే ప్రతి ఒక్క సాఫ్ట్‌వేర్ అనేది మనలాంటి ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ డెవలప్ చేసినయే. విచ్ మీన్స్ ఎవరైతే కోడింగ్ స్కిల్స్ నేర్చుకొని, ఇవన్నీ నేర్చుకొని చేస్తున్నారో,
వాళ్ళే చేశారు కదా! అవునా కాదా? ఈ సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్స్ అన్నీ. సో, మీరు గూడా ఫ్యూచర్‌లో ఇలాంటి సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్స్ డెవలప్ చేయడానికే మీరు ఈ పర్టిక్యులర్ కోర్స్ తీసుకున్నారు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ కోర్స్. అంతే, ఇప్పుడు మీరు నెగ్లెక్ట్ చేస్తే రేపు వెనకబడేది మీరే. మీకు ఇంకొక విషయం గూడా ఇంతకుముందు ఒకరోజు చెప్పాను. ఏం చెప్పాను నాన్న? ఇప్పుడు అది ఇందాక చూసారు కదా! వైట్ హ్యాట్ జూనియర్స్ అని చెప్పేసి నా దాంట్లో ఒక మెయిల్‌లో ఏదో సంథింగ్ ఏదో వచ్చింది. ఓకే. ఇక్కడ చూడండి, వైట్ హ్యాట్ జూనియర్స్ బుక్ ఫ్రీ కిడ్స్ కోడింగ్ ట్రయల్. ఇక్కడ ఏముందమ్మా? చూడండి, ఇది ఓపెన్ చేస్తాను. ఓకే. బుక్ ఫ్రీ కిడ్స్ కోడింగ్ ట్రయల్. అంటే పిల్లలకి కోడింగ్‌లో ట్రైనింగ్ ఇస్తున్నారు వీళ్ళు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఓకే, రోబోటిక్స్ చూడండి, రోబోటిక్స్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు. ఓకే. సో, వాళ్ళు ఫ్యూచర్‌ని మన దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్స్‌కి చూడండి, మళ్ళీ ఏజ్ కూడా వాడిచ్చాడు. ఏజ్ 6-18 ఇలాంటి స్టూడెంట్స్‌కి వీళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. కోడింగ్‌లో ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళతోటి ఇట్లా యాప్స్ డెవలప్ చేపిస్తున్నారు అంటే మీ పరిస్థితేంటి? అంటే ఇప్పుడు మనం చే ఇప్పటిదాకా చదువుకుంటూ ఇంకా స్టిల్ చదువుకుంటానే ఉండి సీఎస్ఈ బ్రాంచ్ తీసుకొని, మనమంటూ సొంతంగా ఏది డెవలప్ చేయలేకపోతే మనం ఈ సొసైటీలో ఎక్కడున్నాము అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోండి. జస్ట్ ఇదంతా ఏందంటే, మిమ్మల్ని కొంచెం రియలైజ్ చేయడానికే. రియల్ టైమ్‌లో ఎలా ఉంది అంటే ఇప్పుడు కోడింగ్‌కి ఒకప్పుడు ఏంటంటే బీటెక్ చదివిన వాళ్ళే కాంపిటీషన్ గావచ్చు. లేదు, ఒకళ్ళిద్దరు ఎవరైతే కొంచెం కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి స్పెషల్‌గా బయట ఇన్‌స్టిట్యూట్స్‌లో ఆ పర్టిక్యులర్ లాంగ్వేజెస్ నేర్చుకొని దాని మీద కష్టపడి వర్కౌట్ చేసేవాళ్ళు మాత్రమే మనకి కాంపిటీషన్. అర్థమైందా? ఒక 10 ఇయర్స్ బ్యాక్, 15 ఇయర్స్ బ్యాక్ ఒక సీఎస్‌ఈ స్టూడెంట్‌కి కాంపిటీషన్ రావాలి అంటే ఓన్లీ సీఎస్‌ఈ స్టూడెంట్సే వచ్చేవాళ్ళు. ఏ కాలేజ్‌లో అయినా సీఎస్‌ఈ చదివిన వాళ్ళు గానీ, లేదంటే ఎంసీఏ చేసిన వాళ్ళు గానీ, ఓకే, ఎంఎస్సీ చేసిన వాళ్ళు గానీ, అలా వీళ్ళు వీళ్ళు మాత్రమే కాంపిటీషన్ ఇచ్చేవాళ్ళు. ఓకే. ఎంసీఏ, ఎంఎస్సీ చదివినోళ్ళు గూడా అంత పెద్దగా అంటే బీటెక్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కున్నంత వాళ్ళు టెక్నికల్‌గా వాళ్ళంత చదివి ఉండరు గాబట్టి, వాళ్ళు గూడా పెద్ద కాంపిటీషన్ అయ్యేవాళ్ళు కాదు. ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్ బ్యాక్. బట్ ఈ రోజుల్లో పరిస్థితి ఏంటో తెలుసా? ఒక సీఎస్ఈ స్టూడెంట్‌కి కాంపిటీషన్ ఇవ్వాలంటే ప్రతి బ్రాంచోళ్ళు రెడీ అయిపోతున్నారు. మీకు ఈసీఈ వాళ్ళు కాంపిటీషనొస్తారు. ట్రిపుల్ ఈ వాళ్ళు కాంపిటీషనొస్తారు. ప్రతి ఒక్కళ్ళు. ఎందుకు అంటే అందరు వాటిల్లో వాళ్ళ సబ్జెక్ట్‌లతో పాటు మన సీఎస్ఈ సబ్జెక్ట్స్ కూడా ఇంక్లూడ్ జేస్తున్నారు. కోడింగ్ సబ్జెక్ట్స్ కూడా. వాళ్ళు గూడా కోడింగ్ నేర్చుకొని, ఓకేనా? సో, జాబ్స్ ఐ మీన్ మనతో పాటు మెకానికల్ ఇంజినీరింగ్ గూడా నేర్చుకోవచ్చు. మనతో పాటు సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో జాబ్ తెచ్చుకోవచ్చు. వాడికక్కడ కావాల్సిందేంటి? ఒక డిగ్రీ గావాలి. ప్లస్ ఒక సబ్జెక్ట్ మీద అంటే ఒక కోడింగ్ లాంగ్వేజ్ మీద కొంచెం మంచి నాలెడ్జ్ గ్రిప్ ఉండాలి. ఇంకంతే. ఆ 2 ఉంటే చాలు. వాళ్ళకి ఈవెన్ ఏ బ్రాంచోడని గూడా చూడట్లేదు. ఇది ఈ 10 ఇయర్స్ నుంచి జరుగుతున్న సినారియో. ఓకేనా? ఒక కంప్యూటర్ స్టూడెంట్ సాఫ్ట్‌వేర్ జాబ్‌లోకి వెళ్ళాలి అంటే, ఒకప్పట్లో ఒక 15 ఏళ్ల క్రితం అయితే ఓన్లీ కంప్యూటర్ స్టూడెంట్స్ మాత్రమే కాంపిటీషన్ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఈ రోజుల్లో పరిస్థితి అలాగా కాదు. ప్రతి ఒక్క బ్రాంచ్ స్టూడెంట్, ఓకేనా, మనకి కాంపిటీషన్ ఇస్తున్నారు. కంపెనీ వాడు ఏం చూస్తున్నాడు? ఈ పర్టిక్యులర్ పర్సన్‌కి ఒక లాంగ్వేజ్ పర్ఫెక్ట్‌గా వచ్చా లేదా? ఓకే, క్రియేటివ్ థింకింగ్ ఉందా? అనలిటికల్ థింకింగ్ ఉందా? ఇస్తే వర్క్ బాగా చేస్తాడా? అంతే వాళ్ళు చూస్తుంది. వాళ్ళ డిగ్రీ ఏంటో పట్టించుకోవట్లేదు ఈరోజు. అందుకనే సివిలు, మెకానికలు, ట్రిపుల్ ఈ, ఈసీఈ ఏ బ్రాంచ్ స్టూడెంట్ అన్నా పర్లేదు. సబ్జెక్ట్ ఒక కోడింగ్ లాంగ్వేజ్ వస్తే వాళ్ళు ఉద్యోగం జాబ్‌లోకి తీసుకుంటున్నారు. చిన్న చిన్న కంపెనీస్ గురించి కూడా నేను చెప్పట్లే. పెద్ద కంపెనీల్లోనే జరుగుతున్న విషయాలే ఇవి. సరే, ఇప్పుడు అదొకటి. ఇంకొకటేంటంటే ఈ పరిస్థితి ఇప్పుడు ఓన్లీ బీటెక్ వాళ్ళే గాదు. డిగ్రీ వాళ్ళని గూడా తీసుకుంటున్నారు. ఒకప్పుడు డిగ్రీ వాళ్ళనంటే తీసుకునేవాళ్ళు గాదు. ఐ మీన్ డిగ్రీ వాళ్ళని గానీ, ఎంసీఏ, ఎంఎస్సీ వాళ్ళని గానీ తొందరగా సాఫ్ట్‌వేర్ కంపెనీలోకి తీసుకునేవాళ్ళు కాదు. బట్ ఈ రోజుల్లో చెప్పాను గదా! డిగ్రీతో వాళ్ళకి సంబంధం, డిగ్రీ ఉంటే ఏ డిగ్రీ అయినా పర్లేదు. వాడికి కావాల్సింది సబ్జెక్ట్ స్టఫ్ ఉందా? ఉంటే తీసేసుకుంటున్నారు. ఇవన్నీ ఒక పక్కన పెడితే, సరే వీళ్ళందరూ డిగ్రీ చేసేవాళ్ళే గదా! అని ఒక సాటిస్ఫాక్షన్‌తో మనం ఫీల్ అయ్యి పక్కన పెడితే, చూడండి ఇప్పుడు ఈ జనరేషన్ మొన్న ఏమంటారు, లాక్‌డౌన్ దగ్గర నుంచి, ఈ కోవిడ్ పాండమిక్ నుంచి పిల్లలకి ట్రైనింగ్‌లిస్తున్నారు. చూడండి, 6 ఇయర్స్ నుంచి కోడింగ్ క్లాసెస్ అంట. ఏమన్నా ఉందా అసలకి? 6 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ లోపు స్టూడెంట్స్‌కి కోడింగ్ క్లాసెస్ జరుగుతున్నాయి.
ఓకే. బావుంది. హ్యాపీ. అంటే ఒక్క సాఫ్ట్‌వేర్ జాబ్‌కి ఎంతమంది కాంపిటీషను. అంటే ఏంటి ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చదువుకునేవాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కడు మనకి కాంపిటీషన్ అన్నట్టే గదమ్మా! అవునా కాదా? ఇప్పుడు మన కాంపిటీటర్స్ ఎవరెవరు? మనం రేపు ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయాలి అంటే ఓకే. కాంపిటీటర్స్ ఎవరెవరున్నారు? ఒక్క సీఎస్‌ఈ బ్రాంచోళ్ళేనా? కాదు. సీఎస్‌ఈ బ్రాంచ్ కాదు. ప్రతి ఇంజినీరింగ్ స్టూడెంట్ సాఫ్ట్‌వేర్ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. ప్రతి నార్మల్ డిగ్రీ సైన్స్ అంటే జనరల్ ఎంసీఏలు, ఎంఎస్సీలు ఎవరైనా సరే వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే. వీళ్ళందరూ గాకుండా ఇప్పుడు వాళ్ళందరూ అంటే పోన్లే ఏదో డిగ్రీలు చేసుకున్నారు. ఏదో ఒక డిగ్రీలే పాపం బతకాలి గదా! సర్వైవ్ అవ్వాలి గదా! అనుకోని మనం పోన్లే అనుకోడానికి కూడా లేదు. వీళ్ళు పిల్లలొచ్చేస్తున్నారు కాంపిటీషన్‌గా. చెప్తున్నాను గదా! వాళ్ళకి ఆల్రెడీ కాంటెస్ట్‌లు జరుగుతున్నాయి. వాళ్ళు సొంతంగా మనకు ట్రయల్స్ చూపించడం కాదు. నిజంగానే వాళ్ళేదో ట్రై చేస్తున్నారు డెవలప్ చేయడానికి. వాళ్ళు కోడ్ సొంతంగా రాస్తున్నారా? లేదా ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్‌ని యూజ్ చేసుకొని అదే చెప్పాను గదా! అన్నిటికి కోడ్ రాయక్కర్లేదు. ఇప్పుడు మనకి కాంపోనెంట్ బేస్డ్ డెవలప్‌మెంట్ వచ్చేసింది కదా! అంటే కోడింగ్ కిట్స్ అన్నీ బయట దొరుకుతున్నాయి. అయి తెచ్చుకోవడము, ఆ కాంపోనెంట్ మనకి ఫిట్ చేసుకోవడము, జస్ట్ 1 ఆర్ 2 కనెక్షన్స్ ఇచ్చుకొని కోడ్ రన్ చేసుకోవడం అంతే. ఆ సిస్టమ్ వచ్చేసింది. ఆల్రెడీ మీకు ఆ సిస్టమ్ గురించి ఏదో క్లాస్‌లో డిస్కస్ చేశాను. కాంపోనెంట్ బేస్డ్ సాఫ్ట్‌వేర్ ఆర్ సంథింగ్. చెప్పేసాను దాని గురించి మీకు ఆల్రెడీ. సో, ఇలాంటి సిట్యుయేషన్ అంటే అలా ఉంది. ఇప్పుడు మీరు గూడా యాప్ డెవలప్ జేయాలంటే అన్నిటికి సొంతగా కోడ్ రాయాల్సిన నీడ్ గూడా లేదు. మీరు డెవలప్ చేస్తున్న వాటిలో మొత్తం ఎక్కడెక్కడ ఏమేమున్నాయి. అసలు మీరు నెట్‌కెళ్ళండి. ఒక్కసారి వెబ్‌సైట్‌లు గాని, ఏమన్నా యూట్యూబ్‌లు గాని ఓపెన్ చేసి చూడండి. వాడు ఈజీగా చెప్తాడు. ఓకే. హౌ టు క్రియేట్ ఏ మొబైల్ యాప్ వితౌట్ యూజింగ్ కోడింగ్. హౌ టు క్రియేట్ సమ్ స్మాల్ యాప్స్ వితౌట్ యూజింగ్ కోడింగ్స్ అని చెప్పేసి చాలా అవైలబుల్‌గా ఉంటున్నాయి. అదే కాదు నువ్వు చాలా వాటికి సోర్స్ కోడ్ ఇప్పుడు చూడండి నేను సోర్స్ కోడ్ ఎలాగో చూపించాను మీకు ఇప్పుడు నా ఈమెయిల్‌కి సోర్స్ కోడ్ అంటే నాది కాదు అది ఓవరాల్ ఎవరైనా ఈమెయిల్‌కి సోర్స్ కోడ్స్ చూపించాను. ఓకే. యాస్ వెల్ యాస్ గూగుల్‌కి చూపించాను. ఇలా మీరు ప్రతి సైట్‌కి సోర్స్ కోడ్ ఓపెన్ చేసుకొని చూడొచ్చు. చాలా ఓపెన్ ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు. పబ్లిక్‌గానే ఉన్నాయి ఓపెన్ ఫెసిలిటీస్. మీరు ఇంట్రెస్ట్ చూపిచ్చాలే గాని. హ్మ్. సో, చిన్న పిల్లలంటే అమ్మా 6-18 ఇయర్స్ పిల్లలంటారా, వాళ్ళ పేరెంట్స్ కేర్ తీసుకొని దగ్గరుండి ఏదో నేర్పించి, ఏదో చదివి, ఏదో సపోర్ట్ చేసి చేస్తున్నారు నాన్న. మీకెవరు దగ్గరుండి నేర్పిస్తారు చెప్పండి? హ్మ్. అందరు మేజర్ స్టూడెంట్సే. ఐ మీన్ ఐ థింక్ సో. ఐ మీన్ 17 ఆర్ 18 ఇయర్స్‌లో ఉన్నారు అందరు నాకు తెలిసి. అవునా గదా! సో, అందరం స్టూడెంట్స్ మీరు మేజర్ అయినప్పుడు మీకెవరు కూర్చోబెట్టి ఇవన్నీ చెప్తారు. ఇలా చేయాలి, ఇలా చేయాలి. క్లాసెస్ అవి వినండి, ఇవి వినండి, నేర్చుకోండి. ఏదన్నా ట్రయల్స్ చేయండి. ట్రయల్ అండ్ ఎర్రర్ ఒకటికి 10 సార్లు ట్రయల్ అండ్ ఎర్రర్ చేయండి. వాళ్ళంటే ఏదో చిన్న పిల్లలు గాబట్టి స్కూల్స్‌లో మీ పేరెంట్స్ మీకెలా స్కూల్స్ అప్పుడు సపోర్ట్ చేశారో, వాళ్ళకి గూడా వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు గాబట్టి హ్మ్. వాళ్ళు గూడా వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, ఏదో నేర్చుకుంటా ఉన్నారు. నాకు తెలిసి ఇంకా ఈ యాప్స్ ఓన్లీ కొంచెం సిటీస్‌లోనే వాళ్ళే ఇంట్రెస్ట్‌గా చూపిస్తున్నారు. ఇంకా ఇవన్నీ ఊర్ల దాకా రాలేదమ్మా. అది గూడా ఓపెన్‌గానే చెప్తున్నాను గదా! సిటీస్‌లో కూడా కొంచెం ఎడ్యుకేటెడ్‌గా ఉన్నవాళ్ళు, సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీస్‌లో ఉన్నవాళ్ళు, సాఫ్ట్‌వేర్ ఫీల్డ్స్‌లో ఉన్నవాళ్ళు, కొంచెం హైఫై ప్రొఫైల్స్ ఉన్నవాళ్ళు మాత్రమే ఇలాంటి వాటికి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా ఇవి ఊర్ల దాకా రాలేదు. ఒకవేళ ఊర్ల దాకా గూడా వస్తే, మన ఒక్క సాఫ్ట్‌వేర్ జాబ్ సంపాదించడానికి ఎంత కాంపిటీషన్ ఉందో ఒక్కసారి ఆలోచించండి. రేపటి రోజున చెప్తున్నాను గదా! సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీస్ ఏవి డిగ్రీలు అడగరు. వాడడిగేది నీకొచ్చిన లాంగ్వేజ్‌లో నువ్వెంత ఎక్స్‌పర్ట్‌వి, నువ్వు ఏ కైండ్ ఆఫ్ యాప్స్ నువ్వు సొంతంగా డెవలప్ చేశావు, అవి నీకు సొసైటీకి ఉపయోగపడతాయా లేదా, వాడి కంపెనీకి ఎలాగ ఉపయోగపడతాయని మాత్రమే ఆలోచిస్తారు. ఆ రోజు నువ్వు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ స్టూడెంట్‌వయినా గానీ నీకు కోడింగ్ స్కిల్స్ ఉంటే జాబ్ ఇచ్చేస్తాడు. దానికోసం బీటెక్ డిగ్రీలు, మామూలుగా సైన్స్ డిగ్రీలు అక్కర్లేదు. అర్థమైందా?
ఈ రోజుల్లో ప్రతి కంపెనీ అలానే చూస్తుంది. ఇప్పుడు ఒక క్లయింట్ మన దగ్గరికొస్తే వాళ్ళకిది కావాలని దాన్ని డెవలప్ చేసే స్కిల్స్ నీకున్నాయా? నువ్వు స్టూడెంట్‌వయితే వాళ్ళకేంటి, నువ్వు డిగ్రీ హోల్డర్‌వయితే వాళ్ళకేంటి, లేదు నీకు ఆల్రెడీ 50 ఏళ్ళు, 40 ఏళ్ళొస్తే వాళ్ళకేంటి, వాళ్ళకి ఏజ్‌తో సంబంధం లేదు. డిగ్రీతో సంబంధం లేదు. జస్ట్ వర్క్. హ్మ్. ఇది పరిస్థితి. నేను ఆల్రెడీ దీని గురించి మిమ్మల్ని ఇంతకు ముందు గూడా ఒకసారి హెచ్చరించాను. చూసుకోండి. ఈ వయసులో మిమ్మల్ని ఎవ్వరు ఎంటబడి చెయ్యండి, చెయ్యండి అని ఎవ్వరు చెప్పరు. నేను చెబుతున్నాను గదా! ఈవెన్ మీ క్లాసులకొచ్చే టీచర్స్ గూడా చాలా తక్కువ మందే ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేసి మీకు ఐ మీన్ మీ లైఫ్‌ని రియల్ వరల్డ్‌తో మ్యాచ్ చేసి చెప్తారు. ఓకేనా? సో, ఇప్పటి నుంచి మీరు సెల్ఫ్‌గా రియలైజ్ అవ్వాలి. అందరూ 18 ఇయర్స్ స్టూడెంట్సే. దీనికోసం మీ పేరెంట్స్ మీ ఎంటబడరు. నిజంగా చెప్పాలంటే మీలో నేను చెబుతున్నాను గదా! 90% ఆఫ్ ద పేరెంట్స్‌కి ఇవన్నీ విషయాలు తెలియవు. తెలుసా నాన్న? నాకు తెలిసి మీలో ఎవరైనా ఇంకా ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉండే అలాగనే. ఓకే. ఒకప్పుడు మా పేరెంట్స్‌కి కూడా ఇంత తెలీదు నాలెడ్జ్. ఎందుకంటే నేను కూడా రూరల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి మీలాగానే వచ్చినదాన్నే. ఓకేనా. కాకపోతే వాళ్ళు ఇంక చదివిచ్చాలి. సరే ఏదో ఒకటి తన జాబ్ తను చేసుకుంటది. ముందు మనం చదివిద్దాము. సరే తను ఏం చేసుకుంటదో, ఏం నేర్చుకుంటదో తర్వాతలే అని చెప్పేసి అలా ఏదో బీటెక్‌లో జాయిన్ చేసి వాళ్ళకి తెలిసిన వాళ్ళతో, తెలియని వాళ్ళతో తెలుసుకొని డిగ్రీ వరకైతే జాయిన్ చేసి చేయగలిగారు. అప్పటికసలు అది చేయడమే చాలా గొప్ప విషయం నాకు తెలిసి మా పేరెంట్స్ చేయడం. మా పేరెంట్సే కాదు చాలామంది మీలో మీ పేరెంట్స్ కూడా మిమ్మల్ని చదివిచ్చి ఇంత దూరం తీసుకురావడమే చాలా గొప్ప విషయం. అంతేగాని మీ లైఫ్‌కి గూడా వాళ్ళు ఐ మీన్ ఏమంటారు రూట్ చూపించే పరిస్థితిలో వాళ్ళున్నారా నాన్న? ఒక్కసారి ఆలోచించండి. సిటీలో వాళ్ళలాగా కేర్ తీసుకుంటారా? టీచర్‌లని బెట్టి ఈవినింగ్ ఇంటికి పంపించి చెప్పిస్తారా? చెప్పించలేరు. చెప్పించలేని పరిస్థితి చాలా మందికి ఉంటది. సో, ఇంత దూరం వాళ్ళు మనల్ని చదువుకోండి అని ప్రోత్సహించడమే చాలా గొప్ప విషయం నాకు తెలిసైతే. ఓకేనా? వాళ్ళు చదువుకున్నారో, చదువుకోలేదో, సరే కష్టపడుతున్నారో, ఎలా చేస్తున్నారో తర్వాత సంగతి. మనల్ని ఇంత దూరం తీసుకొచ్చారు అంటేనే చాలా గొప్ప విషయం. ఓకేనా? సో, మాకు కూడా చెప్తున్నాను కదా! ఇది డిగ్రీలో చేస్తున్నాం గానీ, ఆ డిగ్రీలో కొన్ని కొన్ని విషయాలైతే ఆ డిగ్రీ వాల్యూ కూడా తెలియకుండా ఎడ్యుకేషన్ మేము కంప్లీట్ చేసాం. మా నాన్న ముందు "నువ్వు చదువు" అనేసి సపోర్ట్ చేశారు. చదువుకున్నాం అంతే. ఆ డిగ్రీ ఎక్కడ ఉపయోగపడిద్ది, ఎలా ఉపయోగపడిద్దో కూడా తెలియకుండా చదువుకొని, నేర్చుకొని మేము బయటపడ్డాం. ఎందుకంటే మా సీనియర్స్ ఎవరు మాకు తెలీదు. అంటే సపోర్ట్ చేయలేదు. వాళ్ళకి కూడా తెలీదు. ఎందుకంటే అందరూ రూరల్ బ్యాక్‌గ్రౌండ్‌లో చదువుకున్న వాళ్ళమే కాబట్టి. సో, చుట్టాలలో ఎవరు చదువుకున్నోళ్ళు లేరు. సో, ఎవరు చెప్పేవాళ్ళు లేరు. మీకివి సోర్సెస్ ఉంటవి, ఇవి రూట్స్ ఉంటవి, ఇలా నేర్చుకోవాలి, ఇలా చదువుకోవాలి. ఓకేనా? సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఇంటర్వ్యూస్ ఇలా ఉంటాయి. మీకు ఇంగ్లీష్ అవసరము. ఈవెన్ ఇంగ్లీష్ అవసరం అని చెప్పిన నాదుడు గూడా లేడు నిజంగా. అప్పుడు మా క్లాసులు గూడా సరిగ్గా జరగవు. ఇప్పటిలాగా ఇన్ని ఫెసిలిటీస్ మాకు లేవు కదా! ఒక 20 ఇయర్స్ బ్యాక్ నిజంగా చెప్పాలంటే కాలేజ్‌లో కంప్యూటర్ సెంటర్ కూడా ఒక్కటే ఉండేది. ఆ ఒక్క దాంట్లో నెట్ రాదు, ఏమీ రాదు. ఓకే. ప్రోగ్రామ్స్ కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి కూడా లేదక్కడ. అలా ఉంటాయి. అంటే అలా పరిస్థితుల్లో లైబ్రరీస్ ఉంటాయి గానీ బుక్స్ ఉండవు. ఓకేనా? అలాంటి పరిస్థితుల్లో చదువుకున్నాం మేము. ఒకవేళ అప్పుడు కూడా సిటీలో చదువుకునుంటే పరిస్థితి ఎలా ఉండేదో. బట్ మేము కూడా రూరల్ కొంచెం బ్యాక్‌గ్రౌండ్‌లో నుంచి చదువుకున్నాము. సో, చెప్పేవాళ్ళు లేరు. గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. బట్ అయినా సరే ఏదైనా సరే నేనైతే మంచి మంచి ఫీల్డ్‌లోనే సెటిల్ అయ్యాను. సరే మంచో, చెడో ఈ ఫీల్డ్ బావుంటది. ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదు. ద హెల్తీ ఫీల్డ్, హ్యాపీయెస్ట్ ఫీల్డ్. ఓకేనా? కాకపోతే ఏందంటే, మనం ఈ పర్టిక్యులర్ సీఎస్‌సి చదువుకునేటప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? మనకు మైండ్‌లో ఒకటి సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేయాలి అనేది ఒక గోల్ పెట్టుకుంటాము. కొంచెం అప్పుడప్పుడు అనిపిస్తది. మనం చేసింది కొంచెం అటు వెళ్ళడానికి కదా! సాఫ్ట్‌వేర్‌లో కోడింగ్ ఇంప్లిమెంట్ చేయడానికి, లేదంటే కొంచెం అలా ఉండడానికి కదా! ఇంకా ఆ లైఫ్‌కెళ్ళి ఉండుంటే ఇంకా కొంచెం ఇంకా పేరెంట్స్ ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళేమో అని ఒక ఫీలింగ్ ఉంటది. అప్పుడప్పుడు కొంచెం అనిపిస్తా ఉంటది. బట్ అప్పటికి ఆ గైడెన్స్ లేక, తెలీక ఇంటర్‌వ్యూస్ గురించి ఎలా ఉంటాయో తెలీదు. ఇంగ్లీష్ ఇంపార్టెన్స్ తెలీదు. ఓకేనా?
ఇంటర్వ్యూ త్రూ అవ్వాలంటే ప్రాపర్ ఇంగ్లీష్ రావాలన్న విషయం తెలీదు. టెక్నికల్‌గా ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలీదు. కోడింగ్ వాల్యూ తెలీదు. అవన్నీ తెలియకుండా ఎలా సెటరేట్ అవుతాం నాన్న? సో, అవన్నీ తెలుసుకునేటప్పటికి ఓకే. మాకంటూ ఒక లైఫ్‌లో సెటిల్ అయ్యే పరిస్థితి వచ్చింది. బట్ ఆ టైంలో ఆ ఆపర్చునిటీస్ వచ్చాయి గానీ, వెళ్ళదలుచుకోలేదు. ఇంకా వదిలేసి ఇదే ఫీల్డ్ ఇంక కంటిన్యూ ఎస్పెషల్లీ ఎందుకులే అటు అని చెప్పేసి ఇటే వచ్చేసాను. అట్లనమాట. సో, రేపు మీకు పరిస్థితి ఇలాంటి పరిస్థితి మీకు రావద్దు. మీరు ఒక సీఎస్‌సి ఇంజినీరింగ్ డిగ్రీ తీసుకుంటున్నారంటే, ఖచ్చితంగా మీరో, మీ పేరెంట్సో సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఏదో ఒకటి మంచిగా సెటిల్ అవ్వాలనే కోరుకుంటారు. ఏదో ఒక అబ్బాయి డెవలప్ చేయాలి, క్రియేట్ చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలనే ఉండుంటారు. సో, నేర్చుకుంటున్నామంటే ఏదో నేర్చుకుంటున్నాం, డిగ్రీ కంప్లీట్ చేశాము, ఆవారాగా తిరిగాము అనుకుంటే ఎట్లా ఎంజాయ్ చేయాలి. ఓకే. బట్ ఒక లిమిట్. మిగతా అంతా మనము మన కెరియర్‌లో ఎలా ఉండాలి? మన కాంపిటీషన్ ఏంటి? దానికి మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి? మన షెడ్యూల్స్ ఎలా ఉండాలి? మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? అవన్నీ ప్లాన్ లేకుండా రేపు సొసైటీలోకొస్తే చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. అర్థమైందా? సొసైటీలోకి రాకముందే రియలైజ్ అవ్వండి. సో, మిమ్మల్ని మీరు కొంచెం మార్చుకోండి. మీ షెడ్యూల్స్ మార్చుకోండి. మీకింతమంది కాంపిటీషన్ ఉంటే ఇందులో మీరు ఇప్పుడు మీ చుట్టూ నాకు తెలిసి ఒక గుంటూరు డిస్ట్రిక్కు తీసుకుంటేనే ఎన్ని లక్షల్లో కాంపిటీటర్స్ ఉంటారో. వాళ్ళలో మిమ్మల్ని ఒక కంపెనీ వాడు చూస్ చేసుకోవాలి. మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలంటే వాట్ ఈస్ ద స్పెషల్ ఇన్ యూ? మీలో స్పెషల్ ఏంటి? ఎందుకు మిమ్మల్ని చూస్ చేసుకోవాలి? అలాంటి క్వెషన్ మిమ్మల్ని మీకు మీరు వేసుకోండి. అర్థమవుతుందా? ఒక టీసీఎస్ వాడు ఒక కంపెనీ ఎగ్జామ్ పెడితే వాడు ఓవరాల్ ద వరల్డ్ పెడతాడు. ప్రపంచం మొత్తంలో ఎగ్జామ్ పెడతాడు. సో, ప్రపంచం మొత్తంలో ఇండియాలో ఇన్ని ఇండియాలో ఇన్ని స్టేట్స్ ఉంటే, మళ్ళీ అందులో ఏపీ స్టేట్‌లో ఒక పర్టిక్యులర్ మళ్ళీ డిస్ట్రిక్ట్ వచ్చేసి, ఆ డిస్ట్రిక్ట్‌లో ఉన్న ఒక మండలంలో ఉన్న కాలేజీ నుంచి ఒక స్టూడెంట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే, అతడేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు? ఆ క్యాలిబర్ మీకుందా? ఆ స్కిల్ మీకుందా? ఓకే. అది మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకోండి. ఉంది అని మీరు ఫీల్ అయితే హ్యాపీ. నాకసలు అందులో ప్రాబ్లమ్ ఏం లేదు. లేదు అని మాత్రం 100% అనుకోకండి. అది కూడా చెప్తున్నాను. లేదు అనుకోవడం కూడా చాలా తప్పు, పొరపాటు. ఏ కాలిబర్ లేకుండా అయితే మనం ఇంజినీరింగ్ డిగ్రీ దాకా రాము. ఏది లేకుండా 10థ్ పాస్ అవ్వము, ఇంటర్ పాస్ అవ్వము, ఎంసెట్‌లో ర్యాంకులు తెచ్చుకోము, ఇంత దూరం చదువుకోవడానికి రాము. మనలో కూడా ఏదో స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి. ఓకేనా? మన బై బర్త్ నుంచి దేవుడు మనకు కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఇచ్చుంటాడు. సో, మనకి కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి గాబట్టే ఈ డిగ్రీ దాకొచ్చి ఇంత దూరం వచ్చాము. ఆ క్వాలిటీని షైన్ చేయడం ఎలా? దాన్ని ఇంకా షైన్ చేయడం. బాగా ఎంత షైన్ చేస్తే ఇప్పుడంటారు కదా! బంగారాన్ని ఎంతగా కాలిస్తే దానికి అంత బాగా కలరొస్తదని. అలాగే ఇప్పుడు మనలో ఉన్న టాలెంట్‌ని మీలో ప్రతి ఒక్కళ్ళలో ఏదో టాలెంట్ ఉంది. ఆ టాలెంట్‌ని మీకు సెల్ఫ్‌గా షైన్ అప్ చేసుకోండి. మీ షైన్ అప్ ఎలా కనపడాలంటే చెప్పాను గదా! వరల్డ్ త్రూ ఔట్ ద వరల్డ్ వాడు ఇంటర్వ్యూ పెడుతున్నాడు అంటే, అంతమందిలో గూడా వాళ్ళకి మీరు కనిపించాలి. అంతలాగా మీరు బాగా షైన్ అవ్వాలి. ఓకేనా? ఆ క్యాలిబర్ ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. కాకపోతే ఎక్కడో బ్యాక్‌గ్రౌండ్‌లో ఎక్కడో ఉంటుంది. దాన్ని ముందుకు తీసుకొచ్చి పుషప్ చేసుకొని, దాన్ని మనం రోజు షైన్ చేసుకుంటూ ఉంటే, మీరు ఫైనల్ ఇయర్ అయిపోయేటప్పటికి లేదా థర్డ్ ఇయర్ అయిపోయేటప్పటికి కొంచెం ఒక రేంజ్‌లో మీకు మీకు మీ మీదే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకే. మీకు మీరే ఏదైనా డెవలప్ చేసుకోవడం యాప్స్ సెల్ఫ్‌గా. ఎవ్వరికీ చూపించక్కర్లేదు. మిమ్మల్ని ఎవరిని క్వెషన్ చేయక్కర్లేదు. మీకెవరు చూపించక్కర్లేదు. మీకు మీరు చేసుకోండి. నీ క్యాలిబర్‌ని నువ్వు టెస్ట్ చేసుకోవడానికి చెయ్యి. నాకు ఒక 6 ఇయర్స్ ఓల్డ్ అంటే ఫస్ట్ క్లాస్ పిల్లోడు కాంపిటీషన్ వస్తున్నాడు అంటే నేనెలా ఉండాలి ఈరోజు? ఫస్ట్ క్లాస్ చదువుకున్నోడు మీరు ఒకటేనా అమ్మా? కాదు. వాడే క్రియేటివ్‌గా థింక్ చేస్తున్నప్పుడు అలాంటి పిల్లలకే మేము నేర్పిస్తామని ఛాలెంజింగ్‌గా తీసుకుంటున్నారు చాలా ఇన్‌స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్. అలాంటప్పుడు మన పరిస్థితి ఏంటి?
సో, మనం సెల్ఫ్‌గా మనం ఏం చేస్తాము చూసుకోండి. షైన్ చేయండి. మీ క్యాలిబర్‌ని ఫైనల్ ఇయర్ అయిపోయేలోపు బయట పెట్టడానికి ట్రై చేయండి. ప్రొడ్యూస్ చేయండి. మిమ్మల్ని మీరు రెడీ చేసుకోండి. దానికోసం ఏం చేయక్కర్లా. షైన్ చేసుకోవడం మిమ్మల్ని మీరు. మీ అందరికి టాలెంట్ ఉంది. దాన్ని వదిలేస్తే ఫైనల్ ఇయర్‌కి కూడా అట్లనే ఉంటారు. ఎప్పుడో లైఫ్‌లో 4 దెబ్బలు తగిలినాక అప్పుడు రియలైజ్ అయ్యి, అప్పుడు ఏదో ఒకటి నేర్చుకొని, అప్పుడెప్పుడో కంపెనీలో జాబ్ తెచ్చుకోవడం ఇయన్నీ అవసరమా? అదేదో ఇప్పుడే రియలైజ్ అయ్యి మిమ్మల్ని మీరు చెప్పాను కదా! ఇంగ్లీష్‌లో వీక్‌గా ఉంటే ఇంగ్లీష్ నేర్చుకోండి. ఒక పర్ఫెక్ట్‌గా ఒక లాంగ్వేజ్ నేర్చుకోండి. టెక్నికల్‌గా రోజు కొన్ని సబ్జెక్ట్స్‌ని ప్రిపేర్ అవుతూ ఉండండి. టెక్నికల్ ఇంటర్వ్యూ కోసం. హ్మ్. అలాగే కోడింగ్ ప్రాక్టీస్ చేస్తా ఉండండి. యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ వదలకుండా చదువుతా ఉండండి. యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కూడా కావాలి. అది వదలకుండా చదువుతా ఉండండి. యాస్ వెల్ యాస్ మీరు నెట్‌లో చూస్తే టీసీఎస్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అని కొడతానో, లేదంటే గూగుల్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అని కొడతానో, లేదా కోడింగ్ క్వెషన్స్ అని కొడతానో చాలా వస్తా ఉంటాయి. వాటి త్రూ ప్రిపేర్ అవ్వండి. మీకెవరు గైడెన్స్ ఇయ్యక్కర్లే. ఇప్పుడు నేను చెప్పాను కదా! మీకు ఇంటర్వ్యూకి కావాలంటే ఏమేమి కావాలో నేను ఇప్పుడు చెప్తున్నా లిస్ట్ చెప్పాను. అంతకుముందు కూడా ఈ లిస్ట్ చెప్పాను. ఈ లిస్ట్ ప్రకారం మీరు ఫాలో అవుతూ ఉండండి. ఫాలో అవ్వడం అంటే ప్రిపేర్ అవ్వడం. షెడ్యూల్ ఏసుకోవడం, ప్రిపేర్ అవ్వడం, చదవడం, చదవడం, చదవడం. దాంట్లో ఏదైనా ఇంప్లిమెంట్ చేసుకోవడం, ఏదైనా ప్రాజెక్ట్స్ మీకు మీకు సెల్ఫ్‌గా డెవలప్ చేసుకోవడం. ఓకేనా? అది సక్సెసో, ఫెయిల్యూరో తర్వాత సంగతి. ముందు దాన్ని డెవలప్ చేయడానికి ఇష్టం చూపించి స్టార్ట్ చేసుకోవడం. చేయండి. ఇంట్లో కూర్చొని చేస్తా ఉండండి. తప్పేముంది? ఓకే. సో, సక్సెస్ అయ్యేలాగా ప్రయత్నించడం. అంతే. సో, నన్నే ఎందుకు చూజ్ చేసుకోవాలని క్వెషన్ చేయండి. ఆ నన్నే విషయానికొచ్చేటప్పటికి మిమ్మల్ని మీరే కొంచెం ఫీల్ అయ్యి చదువుకోండి. అవునా కాదా? ఇప్పుడు మీకే ఎంసెట్‌లో సీట్ ఎందుకొచ్చింది? ర్యాంక్ వచ్చింది. మీరప్పుడు చదివారు కాబట్టి వచ్చుంటది. అవునా కాదా? ఎన్నో కొన్ని మార్కులొచ్చాయి కాబట్టే వచ్చింది. అట్లనే ఇది గూడా అంతే. మిమ్మల్నే ఎందుకు అంటే మీరప్పుడు చదివారు, సీటొచ్చింది. అలాగే ఇప్పుడు మీరు బాగా ప్రిపేర్ అయ్యి కష్టపడి టువర్డ్స్ మీ కెరియర్ వైపు బాగా ప్రయత్నాలు చేసి షైన్ అవుతూ ఉంటే ఆటోమేటిక్‌గా మిమ్మల్ని చూజ్ చేసుకుంటారు అంతే. మిమ్మల్ని మీరు బెస్ట్ అని ప్రూవ్ చేసుకోవాలి అంతే. ఆ బెస్ట్‌ని ప్రూవ్ చేసుకోవడానికి మీ పేరెంట్స్ చెప్పే పరిస్థితిలో ఉన్నారో లేదో నాకు తెలీదు. అర్థమవుతుందా? లేదు నన్నే మీ పేరెంట్ అనుకోని వినండి. ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. ఓకేనా? ప్రతి టీచరు వాళ్ళ స్టూడెంట్‌కి ఒక పేరెంటే. ఓకే. సో, చెప్పే పేరెంట్స్ ఉన్నారు. నాకంటే మంచిగా చెప్తారు అంటే మీరు వాళ్ళని విని వాళ్ళ వాళ్ళ వైపు వెళ్ళి హ్యాపీగా నేర్చుకోండి. ప్రిపేర్ అవ్వండి. మీ కెరియర్‌ని మీరు చూసుకోండి. లేదు అలాంటి పరిస్థితి లేదు అంటే నన్నే మీ మదర్‌గా అనుకోండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఐయామ్ హ్యాపీ. సో, గైడెన్స్ తీసుకోండి. ప్రిపేర్ అవుతూ ఉండండి. చదువుకుంటూ ఉండండి. కెరియర్‌లో మంచిగా సెటిల్ అయిపోండి. ఓకే. ఫైనల్‌గా అల్టిమేట్‌గా మనకు కావాల్సిందేంటి? నా స్టూడెంట్స్ అయినా, నా కొడుకైనా, నా కూతురైనా నేను కోరుకునేదదే. వాళ్ళు వాళ్ళ కెరియర్‌లో, వాళ్ళ లైఫ్‌లో మంచిగా సెటిల్ అవ్వాలి. అంతే గదా! సో, నాకు గూడా మీరు ఈక్వల్ టు మై చైల్డ్ అంతే గదా! అందుకోసమే ఇంత మీకు ఇంత వివరించి చెప్తున్నాను రియల్ వరల్డ్ గురించి. లేకపోతే ఇంత చెప్పాల్సిన అవసరం అయితే నాకైతే ఏమి లేదు కదా! సో, స్టూడెంట్స్ అనేవి టీచర్స్‌కి చిల్డ్రన్ లాంటి వాళ్ళే. సో, మీరు చిల్డ్రన్సే కాబట్టి మీరు మీ పరిస్థితి ఏంటో నాకు తెలీదు. మీ పేరెంట్స్ చెప్పే పరిస్థితిలో ఉంటే హ్యాపీగా ఓకే. వినండి. వాళ్ళు చెప్పినట్టు తొందరగా సెటిల్ అవ్వడానికి ట్రై చేయండి. లేదు అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా విని మీ లైఫ్‌ని కొంచెం ట్యూన్ చేసుకోండి. సీరియస్‌గా తీసుకోండి. తొందరగా లైఫ్‌లో సెటిల్ అవ్వండి అంతే. ఎప్పటికైనా మీరు లైఫ్‌లో సెటిల్ అవుతారు. ఎవరు గైడెన్స్ లేకపోతే, ఎవరు చెప్పకపోతే కొంచెం డిలే అవుతుంది. కొంచెం గైడెన్స్ ఉండి చెప్పి మీరు ఇంప్లిమెంట్ చేసి చాలా తక్కువ టైంలో సెటిల్ అవుతారు. అంతే తేడా. ఓకే. మీరందరూ సెటిల్ అవ్వాలి. సెటిల్ అవుతారు. అందులో అసలు ఏ డౌటు లేదు. కాకపోతే మీరు కష్టపడి తొందరగా ఓకే.
హ్యాపీగా సెటిల్ అవ్వాలి. మనం కష్టపడి మనం సెటిల్ అయ్యామంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. కదా! అది నేను ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. సో, దానికోసం ఇప్పుడు ఇంత క్లాస్ పీకింది. సో, ఎనీహౌ బాగా ఈరోజు ఫెడప్ అయిపోయి ఉండుంటారు. ఓకే. సో